ఆఫ్ ది స్క్రీన్లో నట భూషణ్, సూపర్ స్టార్ కృష్ణది ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు. కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. బ్యాక్కొటేషన్ గుడచారి 116 బ్యాక్కొటేషన్ కి కోసం తొలిసారి చేతులు కలిపారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. గుడచారి స్టోరీలకు పునాది వేసింది ఈ జోడీనే. మల్లి ఖార్జనరావు దర్శకత్వం వహించిన చిత్రంలో కృష్ణ మెయిన్ లీడ్ పోషించగా, శోభన్ బాబు ఏజెంట్ 303 శివ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. మల్టీస్టారర్ చిత్రాలకు కొత్త ఇమేజ్ని తీసుకొచ్చిన జోడీ ఇది. అటుపై బ్యాక్కొటేషన్ లక్ష్మీ నివాసం బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ మా మంచి అక్కయ్య బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ పుట్టినిల్లు మెట్టినిల్లు బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ మంచి మిత్రులు బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ గంగమంగ బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ కురుక్షేత్రం బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ కృష్ణార్జునులు బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ మండే గుండెలు బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ ముందడుగు బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ ఇద్దరు దొంగలు బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ మహాసంగ్రామం బ్యాక్కొటేషన్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇవన్నీ అప్పట్లో క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. చిరవగా బ్యాక్కొటేషన్ ఆస్తి మూరెడు ఆస్తి బారేడు బ్యాక్కొటేషన్ సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు. అలా సినిమాల ద్వారా ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉండేదన్నది చాటి చెప్పారు. వీళ్లతో పాటు అప్పుడప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఆ ద్వయంలో కలిసేవారు. తాజాగా ఆ త్రయం కలిసి దిగిన ఓ రేర్ పిక్ నెట్టింట వైరల్ అవుతోందిప్పుడు. శోభన్ బాబు, దాసరి నారాయణరావు కృష్ణ ముగ్గురు కలిసి సినిమా ఈవెంట్కి హాజరైన పిక్ ఇది. అభిమానులు పూలమాలతో అప్పట్లో సత్కరించిన సన్నివేశం. అప్పటి అభిమానులు తమ హీరోలకు మెడలో పూలల వేసి సత్కరించుకునేవారు. నాటి పిక్ నేడు ఇలా నెట్టింట వైరల్గా మారడంతో చాలా కాలం తర్వాత అభిమానులకు ఇలా చూసుకునే అవకాశం దక్కింది.